పేద రైతులకు అందించి వాటిని వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబానికి యజమానిగా చేసేటువంటి పరిస్థితి అసైన్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చి పేదలకు ఎంతో మందికి ఈరోజు రాష్ట్రంలో భూమి కలిగి ఉన్నారు. ఈ రాష్ట్రంలో భూమి కలిగి ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఉన్నటువంటి భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమి ఎక్కువ శాతం ఉంటుంది, తక్కువ శాతం మందికి మాత్రమే పట్టా భూమి ఉంటుంది. ఇలా ఆ ప్రభుత్వ భూమి కూడా లేనటువంటి చాలా మంది పేద రైతులందరూ కూడా ఈరోజు నేను చెప్పబోయేటువంటి వీడియోలో ఉన్న అంశాలను పాటిస్తే మీరు కూడా భూమి యజమాని అవ్వచ్చు. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు నివసిస్తున్న గ్రామంలో రెవెన్యూ విలేజ్ పరిధిలో మొత్తం సర్వే నంబర్లలో ఏ సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉందో ఎక్కడ ఉందో కూడా ఐడెంటిఫై చేయడం మొదటి పని. అలా ఐడెంటిఫై చేయడానికి మీకున్న సమాచారం మీకున్నటువంటి గ్రామస్తులను అడిగితే మీకు ప్రభుత్వ భూమి ఎక్కడుందో తెలుస్తుంది. ఒకవేళ అలా తెలియకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా తహసీల్దార్ వారి కార్యాలయానికి ఒక దరఖాస్తు పెట్టుకొని మీ రెవెన్యూ విలేజ్లో ఎంత ప్రభుత్వ భూమి ఉందో తెలుసుకోవచ్చు. ఆ ప్రభుత్వ భూమి తెలుసుకున్న తర్వాత మీరు చేయవలసిన రెండో పని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల మీద కోనేరు రంగారావు గారి